సో కుంభరాశి ఫలితాలు ఎట్లా ఉన్నదంటే మనకు ముఖ్యంగా వీళ్ళకు కూడా కొంచెం ధనాదాయం పరంగా కొంచెం ట్రబులింగ్గానే ఉంది. ద్వితీయాధిపతి కొంచెం శనిగ్రహం వలన ఎఫెక్ట్ వలన కొంచెం ధనాదాయం కుంటుపడే అవకాశాలు ఉంటాయి. మాతృసౌఖ్యం అయితే ఉంది. ఒకవేళ వీళ్ళకి సంతానం కలగాలి అనుకున్నప్పుడైతే అంటే ఒకవేళ ఆ సంతాన ప్రభావం ఎలా ఉంటుందంటే పుత్ర సంతానం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 27 డిగ్రీలతోటి గురువు ఉండడం అనేది కూడా మంచి సంకేతమే. అది కాక కుంభరాశికి వక్ర గురువు బెనిఫిట్ రిజల్ట్సే ఇస్తాడనమాట. సో కాబట్టి ఇలా మనకు ఈ కుంభరాశి ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక తర్వాత ప్రేమ ఈ విషయాల్లో కూడా కొంచెం సానుకూల అనుకూల ఫలితాలే మనకు కనబడించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కానీ తల్లిదండ్రులను ఒప్పించడంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది ఆ పిల్లలు అన్నమాట. అంటే ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించడంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది. మరి ఏంటండి ఈ కుంభరాశి వాళ్ళకు దేవత ఎవరైనా ఉన్నారంటే అవునండి, లక్ష్మీదేవత ఆరాధన చేయొచ్చు. లేదంటే కమలాత్మిక దేవత ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక దీంతో పాటు కుంభరాశి వాళ్ళు పర్ల్ వైట్ కలర్ని ధరించండి, చాలా అత్యద్భుతమైన ఫలితాలు అనేటివి పొందుతారు. ఇక వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ ఏదైనా ఉందయ్యా అంటే వీళ్ళు ఈ పానీపూరి దహీపూరి ఇట్లాంటి వాటర్ బేస్డ్ ఫుడ్స్ను ఈ స్పైసీ వాటర్ను కూడా వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. సోడాలు అంటే కార్బోనేటెడ్ వాటర్ని కూడా కొన్ని రోజులు వీళ్ళు అవాయిడ్ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు అనేది పొందుతారు.